ఉత్తర హైదరాబాద్ మరి ముఖ్యంగా వాయువ్య హైదరాబాద్ కి సంబంధించి భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఇప్పటికీ ఇటు సికింద్రాబాద్ వరకు కూడా కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కనిపిస్తున్న పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లో మీరు చూడొచ్చు ఎటువంటి వర్షం కురుస్తుందో. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, దాంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఒకసారి మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉంది, మీరున్న ప్రాంతాల్లో వర్షం కురుస్తోందా లేదా అనేది ఒకసారి మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ నేను కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో అటుగా వచ్చేవాళ్ళు కావచ్చు, అటుగా వెళ్ళే ప్రయాణికులు కావచ్చు, కాస్త ఇబ్బందులు పడుతూ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి దేవిక మరిన్ని అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవిక, ప్రస్తుతం మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు, అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది? ఎస్ సచిన్, మనం ఇప్పుడు చూడొచ్చు టోలీ చౌకీలో అయితే ఉన్నాం. టోలీ చౌకీలో ఇటు చూడొచ్చు వర్షం ఏ విధంగా వస్తుంది అనేది, భయంకరమైన వర్షం అయితే కురుస్తుందని చెప్పొచ్చు. ఉన్నపాటిగా వాతావరణంలో మార్పులు వచ్చేసి ఒక్కసారిగా ఉపశమనానికి గురైనప్పటికీ కూడా ఒక్కసారిగా వర్షం ఏ విధంగా కురుస్తుంది అనేది కూడా చూస్తున్నాం. ఒక్కసారిగా రోడ్లన్నీ కూడా వర్షపు నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. జనసంచారం కూడా హడావిడిగా చెట్ల కిందనో షట్టర్ల కిందనో నించిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇప్పుడు మన పక్కన కూడా కొంతమంది రోడ్డు దారిన వెళ్లే వాళ్ళు కూడా వర్షానికి సైడ్కి వచ్చి నించిన పరిస్థితి. అటు చూడొచ్చు కార్లు కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, వర్షంలో ఎంత ఇబ్బంది పడుతూ వస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సచిన్, టోలీ చౌకీ నుంచి మేదిపట్నంకి వెళ్లే రూట్ ఇటువైపు చూసుకుంటే, అటువైపు చూసుకుంటే గచ్చిబౌలి వెళ్లే రూట్ మొత్తం కూడా ఈ వర్షానికి మనకు అసలు రోడ్లు కూడా కనిపించని పరిస్థితి అని చెప్పొచ్చు. చూస్తున్నాం అక్కడ చూడొచ్చు టూ వీలర్ మీద వెళ్లే వాళ్ళు కూడా అసలు అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన వర్షం అని చెప్పొచ్చు. ముందు నుంచి కూడా మన ఆర్టీవీలో హెచ్చరిస్తూనే ఉన్నాం. వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం జరిగింది. పలు చోట్ల పలు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందంటూ కూడా మనం గత 24 గంటల నుంచి కూడా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా కొంతమంది జాగ్రత్త పడ్డారు. మరికొంతమంది మాత్రం అంటే ఎండాకాలంలో వర్షం ఏమొస్తుందిలే అంటూ కూడా కొంతమంది లైక్ తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. చూడొచ్చు కొంతమంది అంటే చిన్నపిల్లలకి సైతం కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒకసారిగా భారీ వర్షం వచ్చేసరికి వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షంతో అంటే మరికొన్ని గంటల పాటు కూడా ఇదే విధంగా ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడంతో ఇప్పుడు ఏం చేయాలి అంటూ కూడా ఒక్కసారిగా వాహనదారులు కానివ్వండి, లేకపోతే నడకదారిన వెళ్లే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక్కసారి ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సచిన్, మరోవైపు ఇక్కడ మనతో పాటు కొంతమంది కూడా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడి ప్రయత్నం అయితే చేద్దాం. సచిన్, నమస్తే బాయ్. अभी वर्षम चाला वस्तुंदी तो सडनली तेलुगु नहीं भारी वर्षम बारिश आया कैसे है? अच्छा ऐसा ही है बट फंस गए और क्या है। आपको मालूम है ना क्या ट्रेन आई? हाँ हाँ मालूम है. हाँ సో కొంతమందితో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సచిన్, నమస్తే అండి. సడన్ గా వర్షం అయితే పడుతుంది. ముందుగానే మీరు వార్తల్లో చూసారా? 2-3 డేస్ బ్యాక్ వర్షం ఉందని చెప్పారు న్యూస్లో. కరెక్ట్గానే వాతావరణం వాళ్ళు ఈ వర్షానికి సంబంధించిన విషయాలు కరెక్ట్గానే చెప్పినారు. అనుకోకుండా ఇట్లా పడడం వల్ల మన రైతులు చాలా ఇబ్బంది పడతారు. అదేక మామిడికాయలు, మామిడి తోటలు ఇవన్నీ చాలా లాస్ అయిపోతారు. దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది. తొలి చౌకలో కూడా చాలా వాటర్ జామ్ అవుతుంది. కొద్దిసేపట్లో కూడా ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. ఇంకా ముందల షేక్పేట్ నాలా వరకు కూడా జామ్ అవుతుంది. ఇది భారీ వర్షం అని చెప్తున్నారు న్యూస్లో 2-3 రోజుల నుంచి. ప్రజలు కూడా అలర్ట్గా లేరు. అనుకోకుండా వేడి కూడా ఉన్నది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పొద్దున్న నుంచి కూడా చూసుకుంటే భారీ వేడి ఉందని చెప్పొచ్చు. అంటే ఎండ లేకపోయినప్పటికీ కూడా వేడి మాత్రం భయంకరంగానే ఉందని చెప్పొచ్చు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చేసి ఇలా భారీ వర్షం అయితే కురుస్తుంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? జాగ్రత్తలు అంటే బయటికి వెళ్ళడం లేదు. మధ్యాహ్నం టైంలో 2 గంటల నుంచి 3-4 గంటల వరకు ఎవరు బయటికి వెళ్ళడం లేదు. పిల్లలు ఈవినింగే బయటకు వెళ్తున్నారు. టెంపరేచర్ కూడా చాలా పెరిగిందని చెప్తున్నారు వాతావరణం వాళ్ళు. బయటికి కూడా వెళ్ళమని చెప్తున్నారు. వాతావరణం కూడా ఇంకా తగ్గేటట్లు లేదు. వర్షం భారీ వర్షం లాగానే కనబడుతుంది. 2-3 రోజులు ఉండేటట్లు ఉంది ఈ వర్షము. మరికొంతమంది కూడా ఉన్నారు సచిన్, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సడన్ గా వాతావరణంలో మార్పులు రావడం జరిగిందండి. మరి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కిషన్ బాగ్ నుంచి వస్తున్నాను. వాతావరణం చాలా చేంజ్ అయిపోయింది. తర్వాత వర్షాలు కురిసి స్టార్ట్ అయిపోయింది. టోలీ చౌకీలో చాలా వర్షాలు పడుతున్నది. మరి ఎక్కడికి వెళ్తున్నారు? నేను కూకట్పల్లికి వెళ్తున్నాను. నేను అంటే ముందుగానే మీకు తెలుసా ఇలా వర్షం పడుతుంది అంటున్నారు? వర్షం అంతే వార్తలో తెలిసింది మాకు. కానీ మేము ఏమనాలి, అంత జాగ్రత్తగా ఉన్నాం మేము అట్లా. సో చూడొచ్చు చాలా మందికి తెలిసినప్పటికీ కూడా సచిన్ కొంతమంది అంటే ఇది ఎండాకాలం కాబట్టి వర్షం ఏమొస్తుందిలే అంటూ కూడా కొంచెం అజాగ్రత్త